రైతుకు బేడీలు వేసిన అంశంతో లగచర్ల లడాయి మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘటన సంచలనం రేపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లగచర్ల రైతులకు బేడీలు, పాలకులు ఎవరైనా రైతులకు బేడీలు తప్పవా అనే చర్చ మొదలైంది. ఈ ఘటనతో రేవంత్ సర్కార్ అలర్ట్ అయింది. సంగారెడ్డి జైలర్పై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల రైతులు కొందరు నెల క్రితం జరిగిన ఘర్షణ కారణంగా సంగారెడ్డి జైల్లో ఉన్నారు. ఫార్మాసిటీ భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై దాడి ఘటనలో వీరంతా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఖైదీల్లో ఒకరైన హీరియా నాయక్ అనే రైతు అనారోగ్యానికి గురి కావడంతో పోలీసులు అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో హీరియా నాయక్ చేతికి బేడీలు వేసి తీసుకువెళ్లడం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. అన్నదాత చేతికి బేడీలా, హీరియా నాయక్ ఉగ్రవాద అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దుర్మార్గమైన అమానవీయ ప్రవర్తన క్షమార్హం కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు హీరియా నాయకుకు జైలులో గుండెపోటు వస్తే అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోగా అంబులెన్స్ లో తీసుకురావాల్సిన అతనికి బేడీలు వేసి తీసుకురావడం పట్ల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని మందలించాలని రాహుల్ ను కోరారు కేటీఆర్. ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినోడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఈ ఘటనపై వెంటనే రియాక్ట్ అయ్యారు. రైతు చేతికి బేడీలు వేయడంపై సీరియస్ అయ్యారు. ప్రజాపాలనలో ఇలాంటి చర్యలను సహించమన్న సీఎం తక్షణమే దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో సంగారెడ్డి జైలులో దాదాపు 4 గంటల పాటు విచారించిన పోలీసులు జైలర్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అలాగే జైలు సూపరింటెండెంట్ ను విచారించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఉన్నతాధికారులు. 2016లో ఖమ్మంలో 18 మంది మిర్చి రైతులకు పోలీసులు బేడీలు వేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి రైతులకు మద్దతుగా ఖమ్మంలో ధర్నాకు దిగారు. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత లగచర్ల రైతుకు బేడీలు ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల తీరు పట్ల అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది.